హాయ్ ఎంటర్లింక్ యూజర్స్. వామ్మో, మీ మైండ్ లో ఎన్ని డౌట్స్ ఉన్నాయా ఎంటర్లింక్ గురించి? సో మీకున్న డౌట్లు అన్నిటి గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మీకు చాలా వరకు చాలా డౌట్స్ ఉన్నాయి, నాకు అర్థమైంది. సో చాలా మంది కామెంట్ సెక్షన్ లో వెళ్ళి కామెంట్ చేసేసారు. సో వాటి మీద ఈ వీడియో అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఇన్ కేస్ మీ మైండ్ లో కూడా ఈ డౌట్స్ ఉంటే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో మర్చిపోకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. సో ఇంకా టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కూడా వేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తా ఉంటాయి ఇంటర్లింక్ గురించి. సో ఇంకా టాపిక్ లోకి వచ్చేద్దాం. సో ఇక్కడ వచ్చేలోకి ఫస్ట్ గా అందరి మైండ్ లో ఉంది ఒకటే ఉండవు, ఇంటర్లింక్ అనేది రియలా ఫేకా అని చెప్పి. సో ఇక్కడ వచ్చేలోకి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇంటర్లింక్ రియలా ఫేకా అని చెప్పి. వీడియోని వాచ్ చేయకపోతే వాచ్ చేయండి, దాని లింక్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ రియలా ఫేకా అంటే ఇక్కడ 100% రియల్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేలోకి గూగుల్ స్టార్ట్అప్ అనేది ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది. సుమారుగా లాస్ట్ ఇయర్ అదే 2025 లో డిసెంబర్ లో 7 బిగ్గెస్ట్ కంపెనీస్ వచ్చేలోకి దీంట్లో ఇన్వెస్ట్ చేసింది. ఎందుకు? ఫ్యూచర్ లో దీనికి అనేది ఒక వాల్యూ ఉండిద్ది అని చెప్పి ముందుగానే అంచనా వేసి వాళ్ళు వచ్చేలోకి దీంట్లోకి వచ్చేలోకి ఇన్వెస్ట్ చేశారు. సో ఇక్కడే మీకు అర్థమవుతుంది, ఇక్కడ గూగుల్ వచ్చేలోకి దీంట్లో ఇన్వెస్ట్ చేసిందంటే మీరే నమ్మండి ఇది రియల్ ఆఫ్ ఫేకా అని చెప్పి. సో ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేలోకి ఒక బ్రో అయితే అడిగాడు. బ్రో 0.3138 హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఉంది అంటే ఏమిటి? ఇక్కడ మీరు చేసే క్రెడిట్ స్కోర్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుందంటే మీరు చేసే డైలీ మైనింగ్ అండ్ మీరు చేసే డైలీ గ్రూప్ మైనింగ్ వచ్చేలోకి వాటి మీద డిపెండ్ అయ్యి మీ హెచ్సి స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతా ఉండేది. సో మీరు ముఖ్యంగా ఏం చేయాలంటే దీంట్లో మీరు మైనింగ్ చేస్తూ ఉండాలి, గ్రూప్ మైనింగ్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఏంటంటే మీ హెచ్సి స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉండేది. ఇన్ కేసు ఇక్కడ మినిమం హెచ్సి స్కోర్ అనేది ఎంత ఉండాలంటే 1 అంటే 1.00 సంథింగ్ ఎంతైనా ఉండొచ్చు. మీకు మినిమం వచ్చేకి 1 ఉండాలి. సో దానికోసం రావాలంటే చెప్పాను కదా, మైనింగ్ అండ్ గ్రూప్ మైనింగ్ చేస్తా ఉంటే ఆటోమేటిక్ గా డే బై డే హెచ్సి స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉండిద్ది. నెక్స్ట్ వన్ వచ్చేలోకి ఇంకో పర్సన్ అయితే అడిగారు, బ్రో వెరిఫికేషన్ అనేది ఎలా చేసుకోవాలి? అది ఏం వెరిఫికేషన్ అంటే ఐటీఎల్జీ వెరిఫికేషన్ ఉంది కదా. సో అది ఇంతవరకు వెరిఫికేషన్ అనేది ఇంకా రాలా. సో ఇక్కడ అఫీషియల్ గా అప్డేట్ అయితే ఇచ్చారు, కమింగ్ సూన్ అని చెప్పి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. దానికి ముఖ్యంగా ఏమేం కావాలంటే మీరు చేసిన హెచ్సిఎస్ స్కోర్ అనేది చాలా డిపెండ్ అయి ఉండేది, మీరు చేసిన డైలీ మైనింగ్ మీద డిపెండ్ అయి ఉండేది, గ్రూప్ మైనింగ్ చేసే దాని మీద డిపెండ్ అయి ఉండేది. ఈ మూడింటి మీద డిపెండ్ అయ్యి మీ దగ్గర ఉన్న ఐటీఎల్జీ కాయిన్స్ అనేది వెరిఫికేషన్ అనేది అవుతాయి. సో ఇక్కడ వెరిఫికేషన్ అనేది ఎలా చేస్తున్నారంటే ఇంటర్లింక్ వాళ్ళు సీక్రెట్ గా కొంతమందిని అనేది ఎవరైతే నార్మల్ పర్సన్స్ ఉంటారో అంటే ఎవరైతే ఇంటర్లింక్ లో యూజర్స్ ఉంటారు కదా వాళ్ళని కొంతమంది తీసుకుని వాళ్ళ చేత ఈ వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ అనేది చేపిస్తానికి ట్రై చేద్దాం చెప్పి అనుకుంటున్నారు. ఎవరైతే హ్యూమన్ నోట్స్ ఉంటారు కదా అంటే హ్యూమన్ పర్సన్స్ వాళ్ళకి మాత్రమే వెరిఫికేషన్ కంప్లీట్ అవుతాయి. సో మీకు డీటెయిల్ గా వీడియో కావాలంటే వీడియో లింక్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఆ వీడియోని ఒకసారి చూడండి, మీకు క్లియర్ గా అర్థమైంది. సో నెక్స్ట్ వన్ వచ్చేలోకి ఇంకో బ్రో అయితే అడుగుతున్నారు, కాయిన్ షేర్ చేసుకొని వాల్యూ వచ్చాక ఎలా ట్రేడింగ్ చేయాలి? సో ఇక్కడ వచ్చేలోకి ఫస్ట్ గా చెప్పాను కదా, ఇక్కడ వచ్చేలోకి ఫస్ట్ మనం ఏంటంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ అనేది వెరిఫికేషన్ అయిన తర్వాత పర్సన్ టు పర్సన్ అనేది ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఎవరైతే మీకు నమ్మకం అయితే ఉన్నారో వాళ్ళతోనే కాయిన్స్ అనేది ట్రాన్సాక్షన్ చేసుకోండి. ఇక్కడ కాయిన్ ఇంత వాల్యూ వచ్చినప్పుడు ఆ పర్సన్ ఇంత వాల్యూ ఇంత అమౌంట్ ఇస్తాను అంటేనే ఆ సిచ్యువేషన్ లో మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇంకా కమింగ్ డేస్ వచ్చేలోకి ఆ ట్రాన్సాక్షన్ అనేది వరల్డ్ వైజ్ గా అయితే లాంచ్ చేస్తారు. ఇక్కడ వచ్చేలోకి కాయిన్స్ వాల్యూ అనేది ఇంతవరకు లిస్ట్ అవుట్ లేదు, అది మైండ్ లో పెట్టుకోండి. సో ఇంకా ఇంకో పర్సన్ వచ్చేదో కామెంట్ చేశారు, బ్రో నాకు యాప్ ఓపెన్ కావడం లేదు, జీమెయిల్ అకౌంట్ ఓటీపీ ఓకే కావడం లేదు. సో రీసెంట్ టైమ్ లో అలాంటి గ్లిచెస్ అయితే వస్తున్నాయి, చాలా వరకు నేను అబ్జర్వ్ చేశాను కూడా. లైక్ ఐకాన్స్ వచ్చేలోకి పెద్దవి కనపడతాం గానీ, ఈ మనం మైనింగ్ చేసినా కూడా మైనింగ్ కాకపోవడం కానీ ఇలాంటి చాలా వరకు గ్లిచెస్ అయితే అవుతున్నాయి. సో 1-2 సార్లు మీరు మైనింగ్ కంప్లీట్ అయిందా లేదని చెప్పి చెక్ చేసుకుంటా ఉండండి. సో ఇక్కడ ఏంటంటే బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ వచ్చే చాలా మంది ఒకేసారి యూజ్ చేస్తాం వల్ల సో అలాంటి టైంలో గ్లిచెస్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇది ఒక 1 అవర్ ఉండొచ్చు, 2 అవర్స్ అయినా ఉండొచ్చు. సో అలాంటి టైంలో తర్వాతైనా మీరు మైనింగ్ అయితే చేసుకోండి. ముఖ్యంగా మీ అకౌంట్ అనేది లాగౌట్ మాత్రం చేయమాకండి. ఇక్కడ వచ్చే సిచ్యువేషన్ వచ్చేసరికి మీ దగ్గర నెట్ అనేది ప్రాపర్ లేకపోవడం వల్ల, నెక్స్ట్ వన్ వచ్చేసరికి చెప్పాను కదా ఎక్కువ మంది ఒకేసారి యూజ్ చేయడం వల్ల గ్లిచెస్ వల్ల క్రాష్ అవుతా ఉండొచ్చు. థర్డ్ వన్ వచ్చేసరికి సో ఇది అఫీషియల్ నుంచి కొన్ని అప్డేట్ చేస్తాం వల్ల అలాంటి సిచ్యువేషన్ లో కూడా యాప్ అనేది గ్లిచెస్ అట షేక్ అవుతాం గానీ అలా ఐకాన్స్ పెద్దది రావడం గానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల మీరు ఎలాంటి ఇబ్బంది పడమాకండి. సో మీరు మాత్రం లాగౌట్ అయితే చేయమాకండి, ఎందుకంటే చాలా వరకు పాస్వర్డ్లు అనేది మర్చిపోతున్నారు.
నెక్స్ట్ వన్ వచ్చేలకి నేను గ్రూప్ మైనింగ్ లో లేను బ్రో, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా చెప్పగలరా? సో ఇక్కడ వచ్చేలకి మెయిన్ ప్రాబ్లం ఉండిద్ది బ్రో, ఎందుకంటే ఇక్కడ ఇంటర్లింక్ వాళ్ళు కాయిన్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు కదా. సో ఇక్కడ వచ్చేలకి మీరు డైలీ మైనింగ్ చేసేది వచ్చేలకి 15 కాయిన్స్ అట్లా కాయిన్స్ అయితే వస్తున్నాయి. సో గ్రూప్ మైనింగ్ వల్ల కూడా మీకున్న గ్రూప్ రేట్ అనేది కూడా పెరుగుతుంది. సో అక్కడ వచ్చేలకి ఇంపాక్ట్ ఎక్కడ పడుతుందంటే మీకు ఐటీఎల్జీ వెరిఫికేషన్ అయితే కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఇక్కడ ఐటీఎల్జీ అనేది ఫాస్ట్ గా కంప్లీట్ అవుతానికి అవకాశం అయితే ఉంది. ఎవరైతే గ్రూప్ అనేది క్రియేట్ చేసుకుంటారో తెలియకపోతే వీడియో లింక్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, దాని మీద క్లిక్ చేసి వీడియో అనేది కంప్లీట్ గా వాచ్ చేసేయండి. గ్రూప్ లో వచ్చే 4 మెంబర్స్ అయితే యాడ్ చేయాలి, టోటల్ 5 మెంబర్స్ ఇంక్లూడింగ్ యువర్ ఆల్సో. సో ఇన్ కేసు చాలా మంది బ్రో నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అంటే చూద్దాం ఏంటండి, ఒక గ్రూప్ క్రియేట్ చేయండి, వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. దేంట్లో అంటే ఇన్స్టాగ్రామ్ లో అయితే నాకు మెసేజ్ చేయండి. ఎవరైతే కొంతమంది గ్రూప్ క్రియేట్ చేసుకుని మెంబర్స్ లేకుండా ఉంటారో వాళ్ళకి అనేది మీ గ్రూప్ లో యాడ్ చేద్దాం. మీరు కూడా డైలీ మైనింగ్ చేసే వాళ్ళు అయితే ఉండాలి. ఇన్కేస్ కొంతమంది ఆపేసి మైనింగ్ చేయకుండా వదిలేస్తే అయితే గ్రూప్ రేటింగ్ అనేది పడిపోతా ఉంటుంది. ఎవరైతే ఇంటర్లింక్ నమ్మి గ్రూప్ మైనింగ్ చేద్దాం అంటే గ్రూప్ క్రియేట్ చేసి నాకు మెసేజ్ చేయండి. సో బ్రో నాకు గ్రూప్ లో ఇంతమంది యాడ్ చేయాలని చెప్తే, సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో నాకు మెసేజ్ చేయండి, నేను వాళ్ళ గ్రూప్ లో అనేది యాడ్ చేపిస్తానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ వచ్చేసరికి సేమ్ ఇదే నేమ్ NS Tech Life అని ఉంది. సో మీరు మెసేజ్ చేస్తే నేనైతే అక్కడి నుంచి ప్రొసీడ్ అవుతాను. నెక్స్ట్ వన్ వచ్చేలోకి చాలా మంది అడిగే క్వశ్చన్ ఇదే. ఇక్కడ మైనింగ్ రేట్ వచ్చేలోకి గ్రీన్ కలర్ లో కనబడుతుంది, హైలో ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేలోకి గ్రూప్ మైనింగ్ రేట్ వచ్చేలోకి డౌన్ ఫాల్ రేషియోలో ఉంటుంది, అంటే రెడ్ కలర్ లో ఉంటుంది. సో ఇది కూడా మీకు డౌట్ గా ఉందంటే చదువుతున్నా వినండి. మెయిన్ చదువుతున్నా కదా, గ్రూప్ లో ఇన్యాక్టివ్ ఉండటం వల్లే ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది. అంటే గ్రూప్ వచ్చేలోకి మాక్సిమం 5 క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు ఒక రోజు ఏంటంటే ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసి దాంట్లో మైనింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేలోకి దాంట్లో ఎవరైతే ఇన్యాక్టివ్ ఉండటం వల్ల ఆ సిచ్యువేషన్ వచ్చేలోకి మీకు అనేది గ్రూప్ అనేది రెడ్ కలర్ లోకి వెళ్ళిపోతుంది, రేషియో అని పడిపోతా ఉండేది. మేబీ దీని వల్ల ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. మేబీ ఫ్యూచర్ లో దీని గురించి అలాంటి అప్డేట్ అయితే అఫీషియల్ అయితే ఇవ్వలేదు. సో దాని మీద ఖచ్చితంగా అఫీషియల్ అప్డేట్ ఇస్తే దాని మీద ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో ఇన్ కేస్ దాన్ని గ్రీన్ కలర్ గా ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలంటే, సో ఫస్ట్ గా మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్ లో ఎవరైతే డైలీ యాక్టివ్ ఉండి మైనింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే మీ గ్రూప్ లో యాడ్ చేసుకుని డైలీ మైనింగ్ చేయండి. సో దానివల్ల ఏంటంటే మీకున్న రెడ్ కలర్ అనేది తగ్గుతూ వచ్చి అప్పుడు 0 నుంచి గ్రీన్ కలర్ లోకి చేంజ్ అవుతా ఉండిద్ది. ఇదైతే నాకు వర్క్ అవుతుంది కూడా. సో మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేలోకి ఇంటర్లింక్ వ్యాలెట్ అకౌంట్ అనేది చాలా మంది కనెక్ట్ చేసుకోలేదు. సో వెంటనే వెళ్ళి మీ ఇంటర్లింక్ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైనా కనెక్ట్ చేసుకోకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఇంటర్లింక్ వ్యాలెట్ కనెక్ట్ చేసుకుంటేనే ఫ్యూచర్ లో మనకి మనీ అయితే వస్తుంది. సో ఫైనల్ గా ఐటీఎల్జీ కాయిన్స్ అనేది ఇంతవరకు లిస్ట్ అవుట్ అయితే అవ్వలేదు. సో ఈ మార్చ్ లో అవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నారు కదా. సో చూద్దాం ఈ మార్చ్ లో అయినా మన కాయిన్స్ అండ్ వాల్యూస్ అనేది లిస్ట్ అవుట్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేలకి ఏంటంటే మీకున్న కాయిన్స్ వచ్చేలకి మైనింగ్ అనేది కూడా స్టాప్ అయిపోయే అవకాశం అయితే ఉంది. అర్థం చేసుకోండి. ఎవరైతే ఇంతవరకు మైనింగ్ స్టార్ట్ చేయకపోతే ఇంకేస్ మైనింగ్ అయితే స్టార్ట్ చేసేసేయండి. ఇప్పటి నుంచే డైలీ 6 times మైనింగ్ చేస్తానికి అయితే ట్రై చేసేసేయండి. సో ఇక్కడ పెట్టిన డౌట్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు డౌట్స్ ఏమన్నా కూడా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ట్రై చేద్దాం మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను కోసం. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ బటన్ లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆన్ పెట్టుకోండి. ఫర్దర్ మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ మర్చిపోకుండా ఈ డౌట్స్ అయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే నాకు తెలిసి ఈ డౌట్స్ అయితే ఉండే ఉంటారు. సో మర్చిపోకుండా ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేసేయండి. ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇన్కేస్ వాళ్ళు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి పోస్ట్ చేసేస్తారు. అండ్ మర్చిపోకుండా మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇన్కేస్ కావాలంటే కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో చేసి పెట్టుకోండి. దాంట్లో కూడా అప్డేట్స్ అయితే వస్తా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామా. మోటివేషన్ తో మార్గం చూపేది